2025 కొత్త ఏడాదికి తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో వినూత్న రీతిలో స్వాగతం పలికారు. కడేపులంక పల్ల వెంకన్న నర్సరీలో సుమారు 1,00,000 మొక్కలతో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ ల్యాండ్స్కేప్ దర్శకులను ఆకట్టుకుంటోంది. నర్సరీ రైతులు ప్రత్యేక శ్రద్దతో 50 మంది కార్మికులు 4 రోజుల పాటు శ్రమించి ఈ మొక్కల కూర్పును రూపొందించారు. నూతన సంవత్సరం తొలి రోజు పచ్చదనం మధ్య గడిపేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు నర్సరీలకు రానున్నారు. ఈ ఏడాది తుఫాన్ల కారణంగా ఆలస్యంగా వచ్చిన సీజనల్ ఫ్లవర్స్ సైతం కలర్ఫుల్ గా కనువిందు చేయడంతో కడియం నర్సరీల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 2025 అందరికీ బాగుండాలని నర్సరీల యజమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ ఈ మొక్కలతో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా మన నర్సరీలో ఈ మొక్కల ద్వారా ఈ కూర్పుని ఏర్పాటు చేసి నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ ఈ మొక్కల ద్వారానే ఆహ్వానాన్ని అందరికీ పంపిస్తున్న సందేశాన్ని. ఇందులో ఏంటంటే మనకి ఈ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలని, అందరికీ కూడా మరి అంత బాగుండాలని కోరుకుంటున్నామండి. ఈ 2025 మెయిన్ మనకి 2024లో ఎటువంటి మనకి అంతా కూడా బాగుందని అనుకుంటున్నాం. ఈ 2025 కూడా ఇలాగే బాగుండాలని, అంతా కూడా అందరికీ కలిసి రావాలని కోరుకుంటూ అందరికీ ఈ కూర్పుని గ్రాండ్ వెల్కమ్ గా చెప్తున్నట్టు